Okay, next conversion from epsilon NFA to NFA. ఎప్సిలాన్ NFA నుంచి మనం NFA కింద ఎలా కన్వర్ట్ చేయాలి. సో మనం ప్రీవియస్గా NFA టు DFAని సబ్సెట్ కన్వర్షన్ అన్నాం. అదే ఎప్సిలాన్ NFA టు NFAని జాన్సన్ కన్స్ట్రక్షన్ అంటాం. అంటే వాడు డెవలప్ చేశాడు కాబట్టి అందుకని ఆ నేమ్ జాన్సన్ కన్స్ట్రక్షన్ ఉంది. సో దాని గురించి పెద్ద అవసరం లేదు మనకి. సో మనం ఏ కన్వర్షన్ అయినా కానీ ఒకదాని నుంచి ఇంకో దాన్ని కన్వర్ట్ చేయాలంటే మెయిన్గా మనం 3 పాయింట్స్ మాట్లాడతాం అని చెప్పాను. ఫస్ట్ వన్ ఇనీషియల్ స్టేట్, సెకండ్ వన్ ట్రాన్సిషన్ ఫంక్షన్ అండ్ థర్డ్ వన్ ఫైనల్ స్టేట్. ఇనీషియల్ స్టేట్ అనేది ఎప్సిలాన్ NFAలో ఏదైతే ఇనీషియల్ స్టేట్ ఉందో NFAలో కూడా అదే ఇనీషియల్ స్టేట్ ఉంటుంది, ఏ చేంజ్ ఉండదు. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఫంక్షన్. ట్రాన్సిషన్ ఫంక్షన్ అనేది మనం ఎప్సిలాన్ NFA టు నువ్వు NFA కింద కన్వర్ట్ చేయాలి కాబట్టి ఎప్సిలాన్ NFA యొక్క ట్రాన్సిషన్ ఫంక్షనే తీసుకోవాలి. అంటే డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా W అని నేను అన్నాను అనుకోండి. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎప్సిలాన్ క్లోజర్ అని కంపల్సరీగా రాస్తాం. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఎప్సిలాన్ అవుట్ సైడ్ స్ట్రింగ్ అనేది రాస్తాం. సో ఇది ఎక్స్పాన్షన్. ఇది ఆల్రెడీ మనం ఎప్సిలాన్ NFA కాన్సెప్ట్లో చూసాం. ఈ ట్రాన్సిషన్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఫైనల్ స్టేట్. ఎప్సిలాన్ NFAలో ఏదైతే ఫైనల్ స్టేట్ ఉందో NFAలో కూడా అదే ఫైనల్ స్టేట్ తీసుకుంటాం. దాంతోపాటు ఇక్కడ పాయింట్ ఒకటి రాసాను, అబ్జర్వ్ చేయండి. ద స్టేట్ హూజ్ ఎప్సిలాన్ ట్రాన్సాక్షన్ పాత్ ఈజ్ ద ఫైనల్ స్టేట్ ఆఫ్ ఎప్సిలాన్ NFA ఈజ్ ద ఫైనల్ స్టేట్ ఆఫ్ NFA. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది సపోజ్ ఎప్సిలాన్ NFA డ్రా చేసిన మిషన్. దీని నుంచి నేను NFA డ్రా చేశాను. NFA డ్రా చేసిన తర్వాత నాకు NFAలో ఫైనల్ స్టేట్ కావాలి. దీంట్లో ఫైనల్ స్టేట్ ఏముందో అది వస్తుంది. దాంతోపాటు Q2 అనేది ఆల్రెడీ NFAలో ఫైనల్ స్టేట్ అయింది. ఇంకా Q1 ఏమన్నా ఫైనల్ స్టేట్ వస్తుందా అంటే Q1 నుంచి Q2కి ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ లేకుండా Q2కి రీచ్ అవ్వచ్చా? ఎప్సిలాన్ ట్రాన్సాక్షన్ పాత్ ఉందా Q1 నుంచి Q2కి? లేదు, అంటే Q1 ఫైనల్ స్టేట్ కాదు. పోనీ Q0 అనేది ఫైనల్ స్టేటా? Q0 అనేది ఫైనల్ స్టేట్ అవ్వాలి అంటే నీకు యాక్చువల్ ఫైనల్ స్టేట్ ఏంటి? Q2ని అంటే Q0 నుంచి Q2కి ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ లేకుండా త్రూ ఎప్సిలాన్ ట్రాన్సాక్షన్ ద్వారా నువ్వు Q2కి రీచ్ అవ్వగలవా Q0 నుంచి? సో Q0 నుంచి Q2కి పాత్ ఉంది, ఏది ఎప్సిలాన్ ద్వారా ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ లేకుండా. అప్పుడు Q0 కూడా ఫైనల్ స్టేట్ అవుతుంది. దేంట్లో? NFAలో. సో ఈ 3 పాయింట్స్ గుర్తుంటే మనకు ప్రాబ్లం కంప్లీట్ చేయొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. కన్వర్ట్ ఎప్సిలాన్ NFA టు NFA. సో ఎప్సిలాన్ NFA నుంచి NFA కింద మనం కన్వర్ట్ చేయాలి. అయితే వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ వన్స్ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ టూస్ ఓవర్ అన్ ఆల్ఫాబెట్ సిగ్మా ఈక్వల్ టు 0, 1, 2. సో దీనికి మిషన్ ఎలా డ్రా చేయాలనేది మనం ఆల్రెడీ ఎప్సిలాన్ NFAలో ఈ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసాం. ఒకసారి ఆ కాన్సెప్ట్ ఒకసారి వీడియో చూడండి. సో నేను డైరెక్ట్గా ఎలా డ్రా చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి. Q0 ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్, అంటే జీరోస్ ఎన్నైనా రావచ్చు, అండ్ దెన్ ఎనీ నెంబర్ ఆఫ్ వన్స్, ఎప్సిలాన్ ఎనీ నెంబర్ ఆఫ్ వన్స్, తర్వాత ఎనీ నెంబర్ ఆఫ్ టూస్, ఎప్సిలాన్ ఇది కూడా ఫైనల్ స్టేట్, ఎనీ నెంబర్ ఆఫ్ టూస్. ఇది ఎప్సిలాన్ NFA యొక్క మిషన్. దీన్ని మనం NFA కింద కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం మనం? స్టెప్ నెంబర్ 1, స్టెప్ 1 ఎప్సిలాన్ NFAకి సంబంధించిన క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు ఏవైతే స్టేట్స్ ఉన్నాయో అవి రాస్తాం. స్టేట్స్ ఏమేమి ఉన్నాయి? Q అంటే Q0, Q1, Q2. నెక్స్ట్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ 0, 1, 2. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఫంక్షన్ Q0. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఫంక్షన్ డెల్టా. ఇనీషియల్ స్టేట్ Q0, ఫైనల్ స్టేట్ 3 ఉన్నాయి, Q0 ఒకటి, Q1 ఒకటి, Q2 ఒకటి. అలానే దీనికి సంబంధించిన ట్రాన్సిషన్ టేబుల్ డ్రా చేద్దాం. డెల్టా. సో డెల్టా వచ్చేసి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి మనకి? 3 స్టేట్స్, Q0, Q1, Q2. ఇది ఇనిషియల్ స్టేట్.
మూడు ఫైనల్ స్టేట్స్ కాబట్టి మూడుని సర్కిల్ కింద రిప్రజెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ 3 0 1 2. Q0 with 0, Q0 with 1, Q0 with 1 ఏమీ లేదు పై, Q0 with 2 పై, Q1 with 0 పై, Q1 with 1, Q1 with 1, Q1. ఇక్కడ ట్రాన్సిషన్ అండి, ఎప్సిలాన్ క్లోజర్ కాదు, ట్రాన్సిషన్ అంటే ఆ ట్రాన్సిషన్ ఉంటే ఆ స్టేట్ రాస్తారు, లేకపోతే పై. Q1 with 2, Q1 with 2 అసలు లేదు పై. అలానే Q2 with 0, Q2 with 0 ఏమీ లేదు. Q2 with 1, Q2 with 1 కూడా ఏమీ లేదు. Q2 with 2, Q2. నెక్స్ట్ వచ్చేసి మనం డిఎఫ్ఏ కింద ఎన్ఎఫ్ఏ కింద కన్వర్ట్ చేయాలి. స్టెప్ నెంబర్ 2. సో ఎన్ఎఫ్ఏ కింద కన్వర్ట్ చేసేటప్పుడు ఇక్కడ నేనేం యూజ్ చేస్తున్నాను, డెల్టా డాష్. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఎన్ఎఫ్ఏ నుంచి డిఎఫ్ఏ కింద కన్వర్ట్ చేసినప్పుడు ఎన్ఎఫ్ఏలో ఏదైతే ఇనీషియల్ స్టేట్ ఉందో అది తీసుకొని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఇక్కడ మనకి ఏమున్నాయి 0 1 2 అంటే ఇనీషియల్ స్టేట్ తీసుకొని Q0 with 0 అయితే ఏంటి ఎన్ని స్టేట్స్ రాసాం, కొత్త స్టేట్ వస్తే అలా ఎక్స్పాండ్ చేసుకుంటే వెళ్తాం. ఎప్పుడైనా కానీ నీకు డిఎఫ్ఏ కింద కన్వర్ట్ చేయాలి అంటేనే ఆ ప్రాసెస్ చేయాలి. కానీ ఇక్కడ నేను ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ టు ఎన్ఎఫ్ఏ అన్నాను కాబట్టి అబ్జర్వ్ చేయండి, ఎన్ఎఫ్ఏ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ రెండు సేమ్ కదా, కాన్సెప్ట్ రెండు సేమ్, బట్ దీనికి ఎప్సిలాన్ యాడ్ చేస్తున్నాం అంతే. దానివల్ల నీకు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏలో ఏవైతే స్టేట్స్ వచ్చాయో ఎన్ఎఫ్ఏలో కూడా అవే స్టేట్స్ వస్తాయి, ఇంకో కొత్త స్టేట్స్ ఏమీ రావు. అంటే ముందు స్టేట్స్ రాసేస్తున్నాను నేను. అంటే దీంట్లో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి 3, అదే 3 స్టేట్స్ రాస్తున్నాను. ఒకటి Q0, ఇంకోటి Q1, ఇంకోటి Q2. నెక్స్ట్ దీంట్లో ఇనీషియల్ స్టేట్ Q0 కాబట్టి యారో మార్క్ పెట్టాను. నెక్స్ట్ ఫైనల్ స్టేట్ కావాలి. ఫైనల్ స్టేట్ ఏం తీసుకోవాలి అంటే ఎప్సిలాన్ ట్రాన్సాక్షన్ పాత్. దీంట్లో ఫైనల్ స్టేట్స్ ఏంటి, దీంట్లో ఫైనల్ స్టేట్ ఏంటి Q0. సో Q0 అనేది ఫైనల్ స్టేట్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. దీంట్లో ఫైనల్ స్టేట్ Q1 కాబట్టి డైరెక్ట్గా ప్లేస్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ దీంట్లో ఫైనల్ స్టేట్ Q1 కాలేదు, దీంట్లో Q1 అనేది ఫైనల్ స్టేట్ లేకపోతే దీంట్లో నేను Q1 అని ఫైనల్ స్టేట్ చేయొచ్చా అంటే దీంట్లో ఫైనల్ స్టేట్స్ మిగతా ఏమున్నాయి Q0 Q2 ఉంది. సో Q0 Q2ని సర్కిల్ చేశాను. Q1 అని సర్కిల్ చేయాలి అంటే ఫైనల్ స్టేట్ అవ్వాలి అంటే ఈ రెండు ఫైనల్ స్టేట్స్, ఇది ఫైనల్ స్టేట్ కాకపోతే దీని నుంచి దీనికి నువ్వు రీచ్ అవ్వచ్చా ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ లేకుండా. Q1 నుంచి Q2కి నువ్వు ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ లేకుండా రీచ్ అవ్వచ్చుగా. సో రీచ్ అయితే అప్పుడు Q1 అని కూడా ఫైనల్ స్టేట్ కింద పెడతావు. ఆల్రెడీ ఇది ఫైనల్ స్టేట్ కాబట్టి నువ్వు ఫైనల్ స్టేట్ పెట్టావు. ఒకవేళ ఇది ఫైనల్ స్టేట్ కాకపోతే అప్పుడు ఇక్కడ కూడా ఫైనల్ స్టేట్ అవుతుందా లేదా అంటే నువ్వు చెక్ చేసుకోవాలి. ఎప్సిలాన్ ట్రాన్సాక్షన్ పాత్గా నువ్వు ఉండి ఫైనల్ స్టేట్కి రీచ్ అవ్వగలిగితే అప్పుడు ఇది కూడా ఫైనల్ స్టేట్ అవుతుంది. So first we are going to find out delta cap of Q0 with 0, delta cap of Q0 with 1 and Q0 with 2. So first one, delta cap of Q0 with 0. That one equal to epsilon closure of delta cap of Q0 comma epsilon comma 0. That one equal to epsilon closure of delta of, we know what is the value of delta cap of Q0 comma epsilon. డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఎప్సిలాన్ అంటే ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 అని. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 అంటే Q0 వస్తుంది, ఎప్సిలాన్ ద్వారా వెళ్ళే స్టేట్స్. సో Q0 Q1 Q2 డెల్టా ఆఫ్ Q0 కామా Q1 కామా Q2 కామా 0. ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ Q0 కామా 0 డెల్టా ఆఫ్ Q1 కామా 0 యూనియన్ delta of Q2 comma 0. That one equal to epsilon closure of Q0 with 0. Q0 with 0 అంటే ఎక్కడికి వెళ్తున్నావో చూడండి. delta of Q0 with 0. delta of Q0 with 0 Q0. Q1 with 0. Q1 with 0 pi union pi.
అలానే Q2 విత్ 0 పై. అప్పుడు ఫైనల్గా ఏమొస్తుంది, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 అంటే ఎంత? ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 అంటే Q0 Q1 Q2, Q0 Q1 Q2, Q0 Q1 Q2. నెక్స్ట్ డెల్టా క్యాప్ ఆఫ్ Q0 విత్ 1. డెల్టా క్యాప్ ఆఫ్ Q0 with 1. That implies epsilon closure of delta cap of Q0 comma epsilon comma 1. That implies epsilon closure of, మళ్ళీ ఈ పార్ట్ ఏంటో మనకి తెలుసు, డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఎప్సిలాన్ అంటే మనకి ఏమొచ్చింది, Q0 Q1 Q2, డెల్టా ఆఫ్ Q0 కామా Q1 కామా Q2 కామా 1. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ Q0 కామా 1 యూనియన్ డెల్టా ఆఫ్ Q1 కామా 1 యూనియన్ డెల్టా ఆఫ్ Q2 కామా 1. That implies epsilon closure of delta of Q0 with 1, Q0 with 1 pi union Q1 with 1, Q1 with 1, Q1 union Q2 with 1, Q2 with 1 pi. ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుంది మనకి, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 అవుతుంది. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 అంటే ఏమైంది, సో Q1 ఎప్సిలాన్ ద్వారా నేను Q2 కూడా వెళ్ళొచ్చు కాబట్టి Q1 Q2 వస్తుంది, Q1 కామా Q2, Q1 కామా Q2. నెక్స్ట్ వచ్చేసి డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా 2, Q0 కామా 2. దట్ ఇంప్లైస్ delta epsilon closure of delta cap of Q0 comma epsilon comma 2. That implies epsilon closure of delta of ఈ పార్ట్ అంటే మనకి Q0 Q1 Q2, Q0 Q1 Q2 comma 2. That implies epsilon closure of Q0 delta expand చేద్దాం, Q0 with 2 union delta of Q1 with 2 union delta of Q2 with 2. That implies epsilon closure of Q0 with 2, Q0 with 2 pi union Q1 with 2, Q1 with 2 pi union Q2 with 2, Q2 with 2 Q2. సో ఫైనల్గా ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 అంటే Q2 ద్వారా ఇంక ఏ స్టేట్కి కూడా నువ్వు ఎప్సిలాన్ ద్వారా వెళ్ళలేవు కాబట్టి ఫైనల్ ఆన్సర్ Q2. నెక్స్ట్ వన్ వచ్చేసి డెల్టా క్యాప్ ఆఫ్ Q1 విత్ 0, డెల్టా క్యాప్ ఆఫ్ Q1 విత్ 0. దట్ ఇంప్లైస్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ delta cap of Q1 comma epsilon comma 0. That implies epsilon closure of delta cap of Q1 comma epsilon. Q1 comma epsilon అంటే Q1 వస్తుంది, ఎప్సిలాన్ ద్వారా Q2 కూడా వస్తుంది, అంటే డెల్టా ఆఫ్ Q1 Q2 comma 0. That implies epsilon closure of delta ఆఫ్ ఎక్స్పాండ్ చేస్తే Q1 కామా 0 యూనియన్ డెల్టా ఆఫ్ Q2 కామా 0. దట్ ఇంప్లైస్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 విత్ 0. Q1 విత్ 0 ఎక్కడికి వెళ్ళిందో చూడండి, పై యూనియన్ Q2 విత్ 0, Q2 విత్ 0 పై.
సో ఫైనల్గా మనకి ఏమైంది, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ పై. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ పై అంటే పై. సో Q1 విత్ 1 అంటే పై. నెక్స్ట్ వచ్చేసి Q1 విత్ 1 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 విత్ 1. Epsilon closure of Q1 with 1. Q1 with 1. That implies epsilon closure of delta cap of Q1 comma epsilon comma 1. That implies epsilon closure of delta of Q1 with epsilon delta cap. అప్పుడు ఏమవుతుంది, Q1 Q2 Q2 comma 1. Expand చేస్తే epsilon closure of delta of Q1 with 1 union delta of Q2 with 1. That implies epsilon closure of Q1 with 1 Q1 union Q2 with 1 pi. అంటే ఫైనల్గా ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 వస్తుంది. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 అంటే ఏమవుతుంది, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 అంటే మీకు Q1 Q2 వస్తుంది. మనకి Q1 Q2 Q1 కామా Q2. నెక్స్ట్ వచ్చేసి డెల్టా క్యాప్ ఆఫ్ Q1 కామా 2 ఫైండ్ అవుట్ చేయాలి మనం. డెల్టా క్యాప్ ఆఫ్ Q1 కామా 2. Delta cap of Q1 comma 2. That implies epsilon closure of delta cap of Q1. 2 కి ముందు ఎప్సిలాన్ ఉన్నట్టు 2 అవుట్ సైడ్ రాస్తున్నాను. That implies epsilon closure of delta cap of Q1 comma epsilon అంటే Q1 Q2 comma 2. That implies epsilon closure of, expand చేస్తే delta of Q1 comma 2 union delta of Q2 comma 2. That implies epsilon closure of delta of Q2 comma 2 Q1 comma 2 Q1 with 2 Q1 comma 2 Q1 with 2 pi union Q2 with 2 Q2. అంటే ఫైనల్గా ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 వచ్చింది. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 అంటే ఏమవుతుంది, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 అంటే Q2 ఒక్కటే వస్తుంది. Q2 నెక్స్ట్ వన్ వచ్చేసి డెల్టా క్యాప్ ఆఫ్ Q2 కామా 0. డెల్టా క్యాప్ ఆఫ్ Q2 comma 0. That implies epsilon closure of delta cap of Q2 comma epsilon outside 0. That implies epsilon closure of delta cap of Q2 comma epsilon. Q2 comma epsilon అంటే Q2 ఒకటే వస్తుంది. సో delta of Q2 comma 0. That implies epsilon closure of Q2 with 0 pi. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ పై అంటే పై. నెక్స్ట్ వచ్చేసి Q2 with 1 క్యాలిక్యులేట్ చేద్దాం. Q2 with 1 డెల్టా క్యాప్ ఆఫ్ Q2 with 1 డెల్టా క్యాప్ ఆఫ్ Q2 with 1. That implies epsilon closure of delta cap of Q2 comma epsilon comma 1. That implies epsilon closure of delta cap of Q2 comma epsilon అంటే Q2 comma 1. That implies epsilon closure of
Q2, 1. సో డెల్టా ఆఫ్ Q2, 1 అంటే Q2 విత్ 1 ఎక్కడికి వెళ్తుంది? పై. సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ పై, ఆన్సర్ పై. నెక్స్ట్ డెల్టా క్యాప్ ఆఫ్ Q2 విత్ 2, డెల్టా క్యాప్ ఆఫ్ Q2 with 2, that implies epsilon closure of delta cap of 2 కి ముందు ఎప్సిలాన్ ఉన్నట్టు 2 అవుట్ సైడ్ రాస్తున్నాను. దట్ ఇంప్లైస్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా క్యాప్ ఆఫ్ Q2, ఎప్సిలాన్ అంటే Q2, 2. దట్ ఇంప్లైస్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 with 2 ఎక్కడికి వెళ్తుంది? సారీ, Q2 with 2, Q2 అంటే ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 అంటే మనకి Q2 వస్తుంది. సో Q2. సో ఇది ట్రాన్సిషన్ టేబుల్. ఈ ట్రాన్సిషన్ టేబుల్ని బేస్ చేసుకొని మనం ట్రాన్సిషన్ గ్రాఫ్ డ్రా చేస్తాం. మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 3 స్టేట్స్. Q0, Q1, Q2, 3 స్టేట్స్ ఉన్నాయి. ఈ 3 స్టేట్స్లో ఇనీషియల్ స్టేట్ Q0, ఫైనల్ స్టేట్ అన్ని సర్కిల్ ఉన్నాయి, అంటే అన్ని ఫైనల్ స్టేట్సే. Q0 with 0, Q0 with 0 అంటే ఎక్కడెక్కడికి వచ్చాయి? Q0కి వచ్చింది, Q1కి వచ్చింది, Q2కి కూడా వచ్చింది. నెక్స్ట్ Q0 with 1, Q0 with 1 వచ్చేసి Q1 with 1, Q1, 1 and Q0 with 1, Q2. నెక్స్ట్ వచ్చేసి Q0 with 2, Q0 with 2, Q2, Q0 with 2, Q2. నెక్స్ట్ Q1 with 0, ఏమీ లేదు. Q1 with 1, Q1 with 1, Q1 with 1, Q2 కూడా ఉంది. నెక్స్ట్ Q1 with 2, Q2, Q1 with 2, Q2. నెక్స్ట్ Q2 with 0, పై ఏం అవసరం లేదు. Q2 with 1, పై ఏం అవసరం లేదు. Q2 with 2, Q2. ఇది ఫైనల్ ఆన్సర్.